బియ్యం తినేవాళ్ళు తగ్గిపోయినారు, అన్నం తినేవాళ్ళు తగ్గిపోయినారు, దానివల్ల ఆ రేటుకి సంబంధించినటువంటి దాంట్లో రేట్లు పడిపోయాయి అన్నావు. నువ్వు తినేటువంటి నువ్వే చెప్తావు కదా, నేను సజ్జలు పెసలు చిరుధాన్యాలు తినేటువంటి వాడిని, మిల్లెట్స్ తినేటువంటి వాడిని అని చెప్పి నువ్వు వాటి రేట్లు ఏ విధంగా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు ఏ విధంగా ఉన్నాయి? ఒక చూస్తే పంటలకు సంబంధించి చూస్తే ధాన్యం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 1800 నుంచి 2000 రూపాయలు ఉంటే నీ హయాంలో 1150 నుంచి 1400 రూపాయలకు పడిపోయాయి. కందులు క్వింటా 10,200 నుంచి 11,800 జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నీ హయాంలో 5,500 నుంచి 6,200 రూపాయలకి దిగజారాయి. మినుములు క్వింటా 9,200 నుంచి 9,850 రూపాయలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉంటే మీ హయాంలో 6,000 రూపాయలకి తగ్గిపోయాయి. పెసలు క్వింటా 9,100 నుంచి 9,700 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉంటే మీ హయాంలో 5,000 నుంచి 5,200 రూపాయలకి తగ్గాయి. సజ్జల క్వింటా 2,860 నుంచి 3,650 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉంటే మీ హయాంలో 1,800 నుంచి 2,000 రూపాయలకు పడిపోయాయి. మిర్చి 21,000 నుంచి 27,000 రూపాయలు ఉంటే క్వింటా రేటు మీరు 8,000 నుంచి 11,000 రూపాయలకి దానిని దిగజార్చారు. ఎక్కడ వాళ్ళని ఆదుకున్నటువంటి సందర్భం లేదు. పొగాకు సంబంధించి 15,000 నుండి 18,000 రూపాయలు ఉంటే క్వింటా 100, 200, 300 అమ్ముతారా? ఆ అమ్మినప్పుడు మీరు ఏమని మాట ఇచ్చారు పొగాకు రైతులకి? నేను వెళ్ళి మొత్తం కొనేస్తానని చెప్పి ఇది నాణ్యత బాగలేదన్నారు, ఇంతే కొంటామన్నారు, రకరకాలైనటువంటి మనీ. ఈరోజు ఆ పెద్ద మనిషి చెప్తాడు పొగాకు రైతులను మొత్తం ఆదుకున్నాం, ఎక్కడా ఇబ్బంది లేదో, సమస్య లేదని చెప్పి మాట్లాడాడు. ఉల్లికి సంబంధించి కంటికి కడువుడు ఏడుస్తున్నాడు రైతు, ఉల్లి రైతు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉల్లి క్వింటాకి 4,000 నుంచి 12,000 రూపాయలు అమ్మాయి. ఈరోజు ఎంత అమ్ముతున్నాయి? 300 రూపాయలు. ఉల్లి అమ్మేది ఈరోజు రాష్ట్రంలో 300 రూపాయలు అమ్ముతుంటే ఏమీ పట్టించుకోకుండా ఉల్లి రైతులను ఆదుకున్నానని చెప్పి సింపుల్ స్టేట్మెంట్స్. ఏమి దాని గురించి చంద్రబాబు అయ్యో రైతు అనుభవిస్తున్నాడే, బాధలు పడుతున్నాడు అనేటువంటిది కాకుండా, టమాటాకు సంబంధించి 20 నుంచి 25 రూపాయలు ఉంటే కిలో మా హయాంలో 1.5 రూపాయల నుంచి 2 రూపాయలకు పడిపోయాయి. కోకో 980 నుంచి 1,050 రూపాయలు ఉన్నటువంటి కోకో కిలో 240 నుంచి 500 రూపాయలకి తగ్గిపోయాయి. చీని బత్తాయి టన్ను 30,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు కూడా పలికే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. ఈరోజు చంద్రబాబు హయాంలో 7,000, 9,000, మంచి రేట్ అంటే 12,000 నుంచి 14,000 రూపాయలు. మామిడికి సంబంధించి లెక్కేస్తే క్వింటా 2,200 నుంచి 2,900 ఉంటే మీరు అసలు బుద్ధి జ్ఞానం ఉంటే మాట్లాడగలమన్నట్టు 200 రూపాయలు, 200 రూపాయలకి పడిపోయే రేట్లు. ఇది చంద్రబాబు నాయుడు ఇచ్చింది. చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యత్యాసం చూపిస్తున్నాను. ఒక దమ్మున్నటువంటి వ్యక్తి, దమ్మున్నటువంటి నాయకుడు, రైతుల గురించి ఆలోచన చేసేవాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఇది పరిస్థితి. ధైర్యంగా ఇదిగో ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఇది నా రేటు అని చెప్పి రేట్లు ప్రకటించి రైతులకి ఈ ధరకి నేను కొనుగోలు చేస్తానని చెప్పి ధైర్యంగా ప్రకటించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అచ్చెన్నాయుడు లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించి విమర్శించేవాళ్ళు సిగ్గు తెచ్చుకొని చూసుకోవాల్సినటువంటిది. ఈ పోస్టర్ చూసి సిగ్గు తెచ్చుకోవాలి. ధైర్యంగా ఒక నాయకుడు రైతుల పక్కన నిలబడాలి అంటే ఏ విధంగా ఉండాలి అంటే ఇదిగో ఈ విధంగా ఒక ప్రకటన ఇచ్చి ఇదిగో నేను ఈ రేటుకి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశా, రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర కల్పిస్తానని ధైర్యంగా చెప్పినటువంటిది. కాబట్టి ఆ విధంగా ఉండాలి తప్ప ప్రతి దానికి ఇదిగో నేను ఈ రేట్లు ఇస్తానని చెప్పి ప్రతి పంటకి సంబంధించి పసుపు దగ్గర నుంచి, మిర్చి దగ్గర నుంచి, ఉల్లి దగ్గర నుంచి, సజ్జల దగ్గర నుంచి, చిరుధాన్యాల దగ్గర నుంచి, ఈరోజు ధాన్యం దగ్గర నుంచి, ప్రతిదానికి ప్రతి దగ్గర నుంచి ఇదిగో ఈ రేటు నేను ఇస్తానని చెప్పి ధైర్యంగా ప్రకటించి దాని ప్రకారం రైతులకు సంబంధించి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఆ రైతులకు అండగా నిలిచినటువంటి వ్యక్తి. అందుకనే ఈరోజు ఒక్కసారి చూస్తే ఎక్కడ లేనటువంటి విధంగా ఈరోజు వాటికి సంబంధించినటువంటి దానిలో ఈరోజు మనం ఇవ్వడం జరిగింది. రైతులకు సంబంధించినటువంటి దాంట్లో ఒక్కసారి చూస్తే ధరల స్థిరీకరణ నిధి కింద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో 3,74,680 మంది రైతులకి కేవలం 3,322,15 రూపాయలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 6,16,991 మందికి 2019 నుంచి 24 మధ్యలో 7,746,31 రూపాయలు ధరల స్థిరీకరణ నిధి కింద ఈరోజు పంటలకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు ఆయన చెప్పాడు, రకరకాలైనటువంటి కారణాలు చెప్పాడు. నాకు నవ్వు వచ్చింది. నేను నెల్లూరు జిల్లా నుంచి వచ్చినటువంటి వాడిని కాబట్టి సోమశిల
కండలేరు కింద ఎప్పుడు 2 పంటలు వేయరు. మొట్టమొదటిసారిగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సంవత్సరం 2వ పంటకు నీళ్లు ఇచ్చాం, దానివల్ల రైతులకు యూరియా కొరత ఏర్పడింది అని చెప్పాడు చంద్రబాబు నాయుడు. తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే గమ్ముగుండు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అసెంబ్లీలో ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఏ విధంగా ఉండాలా? శిలాశాసనం ఉన్నట్టుగా ఉండాలి. నువ్వు నీటి మీద రాతల్లాగా నోటికి ఏదొస్తే అది అర్థంగా మాట్లాడిపోతే నువ్వు నీ అధికారులు నిన్ను తప్పుదారు పట్టించారా, లేదు ఇంకొకరు పట్టించారా? నేను ఆ జిల్లా నుంచి వచ్చినటువంటి రైతుని. ఎన్ని సంవత్సరాలు నీ హయాంలో ఒకటే, దాన్ని ఒప్పుకోవాల్సిందే. 2004 దాకా ఒక్క పంటకే నీరు కష్టంగా ఉండేది. 36 టీఎంసీలు మించి సోమశిలలో నిలువ ఉంచేవాళ్ళు కాదు నీళ్లు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి దాదాపుగా ఒక్క సోమశిలలోనే 78 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి సోమశిలలో 73-74 టీఎంసీలు మొట్టమొదటిసారిగా నిలువ చేసి 2 పంటలకి దాదాపుగా అన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా అన్ని 5 సంవత్సరాలు 2వ పంటకి నెల్లూరు జిల్లాలో నీళ్ళు ఇచ్చాం. తమరున్న 2014-2019 మధ్యలోనే మొదటి పంటకే నీళ్ళు ఇవ్వలేక ఇబ్బంది పడ్డాం. 2వ పంట సంగతి దేవుడెరుగు. కాబట్టి ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోదామని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడేటువంటి వ్యక్తి ఎంత అథెంటికేటెడ్గా ఉండాలి? రేపు రా, లేదు మీ వాళ్ళని పంపించు, ఏమయ్యా ఈ సంవత్సరమే నెల్లూరులో ఎడగారు వేసారా, 2వ కారు వేసారా, ఎప్పుడు వేయలేదా అని చెప్పి అడుగు. నీ హయాంలో మొదటిసారి వేయడం ఇది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కానప్పుడల్లా ఎడగారు పంటలు, రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2వ పంటలు వేశారు నెల్లూరులో. నువ్వు ముఖ్యమంత్రి, తమరు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2వసారి వేసి తలలు పట్టుకున్నారు. ఈరోజు ఒక పక్క యూరియా దొరక్క, ఓ రోజు గిట్టుబాటు ధర లేక ఈరోజు దాదాపుగా 12,000-13,000కి రైతులు తెగనమ్ముకుంటుంటే ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టేటువంటి దిక్కు లేకుండా ఈరోజు ఏమాత్రం సిగ్గు లేకుండా ఈరోజు దానికి సంబంధించినటువంటి దాంట్లో రైతులకి బ్రహ్మాండంగా చేశానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చుకున్నటువంటి ఘనత నీకు దక్కింది. అంతే తప్ప నువ్వు మాటల ముఖ్యమంత్రి తప్ప చేతల ముఖ్యమంత్రి కాదు అని చెప్పి మరొకసారి రుజువు చేసుకున్నాడు. ఆయన అన్నాడు, ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడంటే ఒరే అనేటువంటిది ఇక తినడానికి ఉపయోగపడదంట, ఆల్కహాల్కి పంపించుకోవాల్సిందేనంట. అంటే రైతులు నువ్వు అవమానపరిచి నీళ్లుంటే వరి పండించుకోవాల్సిందే, మరొకటి పండించుకున్న దానికి వీలు లేదని నీ నోటుకుండానే మాట్లాడతావు. నేను గిట్టుబాటు ధర కల్పిస్తున్నానని చెప్పి అదే నోటితో మాట్లాడతావు. మరలా ఈరోజు వరి నాణ్యత తగ్గితే ఆల్కహాల్కి ఉపయోగించుకోవాలని చెప్పి అన్నదాత సుఖీభవన్ గురించి చెప్పాడు. అన్నదాత సుఖీభావం మొత్తం ఇచ్చేసానని చెప్పాడు. సరే ఎవరన్నా నవ్వుతారేమో, ఏదైనా లజ్జా బిడియం లేకుండా నువ్వు చెప్పింది ఏది? 20,000 రూపాయలు ఇస్తానని చెప్పావు.